ఓసిడిలో మనం ఇంతక కాజెస్లో మాట్లాడుకున్నప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్ అనేది తక్కువ అవుతుంది అని చెప్పాం కదా. సో ఆ సెరటోనిన్ని పెంచడానికి మనకి మెడికేషన్స్ ఉంటాయి, SSRIs అంటాను అనమాట. సో ఆ మెడికేషన్ ఇచ్చి ఓసిడి నయం అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే CBT అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో మెయిన్గా ఓసిడిలో చేసేది ఏంటి అంటే ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్. సో వాళ్ళకి చిన్నగా అంటే డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయకుండా చిన్నగా వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళకి ఏదైతే ఆ కంపల్షన్ చేయకుండా యాంగ్జైటీ వస్తుందో ఆ థాట్స్ రావడం వల్ల ఆ యాంగ్జైటీని సప్రెస్ చేస్తూ మనం ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ అంటే వాళ్ళకి యాక్ట్ చేయకుండా అనమాట. వాళ్ళకి కొంచెం క్రిములు అంటుకుంటే వెళ్ళి చేయి కడుక్కుంటారు కదా, ఆ యాక్షన్ని ప్రివెంట్ చేసి వాళ్ళకి యాంగ్జైటీ తగ్గిపోవడానికి చేస్తామన్నమాట ఈ థెరపీ. సో కంటిన్యూస్గా దానికి ఎక్స్పోజర్ అయ్యి వాళ్ళకి యాంగ్జైటీ ఏం రావట్లేదు, సో దీనివల్ల నాకు ఏం ఇబ్బంది జరగట్లేదు అని వాళ్ళంతటి వాళ్ళే స్లోగా తగ్గించుకుంటూ వస్తారనమాట. సో దిస్ ఈస్ ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్. ఈ రెండు మెడికేషన్ విత్ CBT, ERP రెండు కలిపితే మంచి రిజల్ట్స్ వచ్చాయనేది మనకి చాలా ఎవిడెన్స్ ఉంది అనమాట.